Hello traders, welcome to Simple Telugu Binary Trading Channel. So guys, ఇది మన daily series లో next video. Today is 26th May guys, Monday. I think it's 50th video. Okay. Alright, let's start analyzing. నేను already analysis చేసి ఉంచాను. Let's see if we get any good trades. Okay, మన ER OTC లో చూసుకుంటే trend is uptrend, minor trend is shifting to downward side and it's a trend breakout. So మనం ఒక చూసారా సపోర్ట్ లెవెల్ డ్రా చేసి ఉంచుకున్నాను. మేబీ సపోర్ట్ లెవెల్ రీచ్ అవగానే ఐ గో ఫర్ బై ట్రేడ్స్ గైస్. ఓకే, లెట్స్ సీ. వీ కెన్ ఇగ్నోర్ దిస్. ఇలా పెట్టుకుందాం. పర్ఫెక్ట్. ఓకే, ఆల్రెడీ వెంట్ ఆన్ బై సైడ్. ఇక్కడికి వస్తే మార్కెట్ చూద్దాం బై ఎంట్రీస్ ప్లాన్ చేయడానికి. ఓకే, ERCED OTC. Okay, uptrend. It's a trend line breakout, but మనకి resistance కావాలి. So the not a good resistance. Okay, ఒక zone లో డ్రా చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, చూద్దాం. నెక్స్ట్ ఇది మేబీ మన సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకే, బట్ ఓన్లీ జోన్ కంప్లీట్ చేశాక, జోన్ ఫుల్ఫిల్ చేస్తే నేను సెల్ సైడ్ ప్లాన్ చేస్తాను. ఐ మీన్ సేఫ్ ఎంట్రీ కోసం. ఓకే, ఇది సెల్లింగ్ క్యాండిల్ అవుతుంది, బట్ నేను సేఫ్టీ గురించి వెయిట్ చేశాను, బట్ లాస్ట్ ఇట్. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మూమెంట్ ఓపెన్ చేయగానే క్యాండిల్ కిందకి వెళ్ళిపోతుంది. బట్ వీ షుడ్ బి హ్యాపీ దట్ ఆ ప్రొజెక్షన్ ఇస్ అట్లీస్ట్ రైట్. కరెక్ట్, మనం జస్ట్ సేఫ్టీ గురించి వెయిట్ చేసాం అంతే. ఓకే, ఐ థింక్ ఐ టుక్ ద లాస్ట్ సెకండ్ ట్రేడ్ హియర్ ఇన్ ARAD OTC. చూద్దాం. వెరీ లాస్ట్ సెకండ్ లో తీసుకున్నాను. GBP CHF OTC ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్, అండ్ సో నేను ఈ ట్రెండ్ లైన్ ఇగ్నోర్ చేద్దాం. అండ్ దిస్ ఇస్ ఈ లెవెల్ కూడా ఇగ్నోర్ చేద్దాం. ఓకే, ఆల్రైట్, వి వన్ ఆఫ్ ఫస్ట్ ట్రేడ్ గైస్. పర్ఫెక్ట్ ఎంట్రీ. ఒక్క నిమిషం. ఓకే, యూరో క్యాడ్ కదా. ఓకే, నేను సెల్ సైడ్ ఎంట్రీ అని కేసు మళ్ళీ యూరో క్యాడ్ లో చూద్దాం అది. ఓకే, లెట్స్ గో ఫర్ దిస్ ఎక్స్ప్లెనేషన్. నేను ఇక్కడ నుంచి ఎందుకు బై ట్రేడ్ ప్లేస్ చేశాను ఇప్పుడు చూడండి. నేను ఆల్రెడీ చెప్పాను మీకు. లెట్ మీ డిలీట్ దిస్. ఓకే, ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్. ఎందుకు స్ట్రాంగ్ సపోర్ట్? మామూలు బేసిక్ గైస్. ఓకే, లెట్ మీ టేక్ దిస్ అవుట్. యా, ఇక్కడ చూస్తే వన్స్, ట్వైస్, థ్రైస్ బ్రేక్అవుట్, రెసిస్టెన్స్, రెసిస్టెన్స్, సపోర్ట్ బికేమ్ రెసిస్టెన్స్, మళ్ళీ బ్రేక్అవుట్, ఇప్పుడు మళ్ళీ సపోర్ట్, సపోర్ట్, సపోర్ట్. సో ఇప్పుడు కూడా సపోర్ట్. సో దట్స్ ద రీజన్ ఐ టుక్ a trade for buy side and we won the trade. Okay, this is a strong SNR guys. Okay, support, support, breakout, resistance, resistance, మళ్ళీ breakout, మళ్ళీ ఇక్కడ support, 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 third time కూడా right. Support became resistance, మళ్ళీ breakout తర్వాత మళ్ళీ resistance became what? Support. So SNR, RNS, whatever it is. Okay, సో సింపుల్. అంతే, నేను ఇక్కడ రాగానే ఎల్ లెవెల్ దగ్గర నేను టుకే బై ట్రేడ్. నెక్స్ట్ దాంట్లో ఎవరు తీసుకున్నా కూడా విన్ అవుతారు, ఎందుకంటే ఇట్స్ ఏ స్ట్రాంగ్ ఎస్ఎన్ఆర్ ప్రైస్. ఇప్పుడు చూసారా, మనం ఇది కరెక్ట్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బై సైడ్ వెళ్ళాలంటే దిస్ ద క్యాండిల్ వీ కెన్ గో ఫర్. అంటే వెయిట్ చేయాలి లెవెల్ దాకా, క్యాండిల్స్ వచ్చి క్లోజ్ అయ్యేదాకా, గ్యాప్ ఫిల్ చేసేదాకా. బట్ వీ నో, నాకు తెలిసి ఈ లెవెల్ టచ్ అవగానే ఐ నో దట్ దిస్ వోన్ క్రాస్ దిస్ లెవెల్. సో ఇక్కడ కూడా ఫస్ట్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు, ఇది సెకండ్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు ఈ క్యాండిల్ మీద. థర్డ్ ఎంట్రీ ఇస్ ద పర్ఫెక్ట్ ఎంట్రీ, మనం ఇక్కడ కూడా ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఆల్రైట్. ఓకే, ఇది కూడా విన్నాయి. సో లెట్స్ వెయిట్ అండ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. దిస్ ఆర్ సెకండ్ ట్రేడ్ గైస్. ఇక్కడ చూసుకుంటే నేను ఒక జోన్ డ్రా చేశాను, సేమ్ సిమిలర్ జోన్. ఇట్స్ ఆల్సో ఎస్ఎన్ఆర్ జోన్ గైస్. ఒకసారి చూడండి, ఈ జోన్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ సపోర్ట్ కింద రెస్పెక్ట్ చేసింది, తర్వాత బ్రేక్, తర్వాత ఏమైంది, ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది.
తర్వాత ఏమైంది, ఇది రెసిస్టెన్స్ కింద వర్క్ చేసింది, మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చాక మళ్ళీ ఏమైంది, సపోర్ట్ కింద వచ్చింది, మళ్ళీ ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చాక ఇప్పుడు ఏం అవ్వాలి గైస్, రెసిస్టెన్స్ అవ్వాలి, రైట్. అందుకే నేను ఇక్కడ ఏం చేశాను, ఈ రెడ్ క్యాండిల్ మీద ఐ మీన్ ఈ క్యాండిల్ మీద సెల్ సైడ్ వెళ్ళాను, విన్ అయ్యాం. సేమ్ ఎస్ఎన్ఆర్ జోన్ ఇది కూడా. దిస్ ఇస్ సపోర్ట్, బ్రేక్అవుట్, రెసిస్టెన్స్, మళ్ళీ బ్రేక్అవుట్, మళ్ళీ సపోర్ట్, మళ్ళీ బ్రేక్అవుట్, మరి ఏమవుతుంది ఇక్కడ రెసిస్టెన్స్. ఓకే, బట్ చిన్నది ఏమైందంటే చిన్న ట్రాప్ అయింది ఇది. కానీ మనం ఏం చేసాం, నెక్స్ట్ క్యాండిల్ వెయిట్ చేసి నెక్స్ట్ క్యాండిల్ మీద తీసుకున్నాం. యాక్చువల్ నీ క్యాండిల్ ఎంటర్ అవ్వలేదు, ఎందుకంటే ఈ జోన్ మొత్తం కవర్ అవుతుంది అని చెప్పేసి నెక్స్ట్ క్యాండిల్ నేను తీసుకున్నాను, విన్ అయ్యాం. ఓకే, సో ఎవరైనా ఎర్లీ ఎంట్రీస్ ఉన్నా సరే ఈ క్యాండిల్ మీద వాళ్ళు ఫెయిల్ అయినా నెక్స్ట్ మార్టింగ్ తీసుకుంటే పక్కాగా విన్ అవుతారు, బికాస్ ఇట్స్ స్ట్రాంగ్ ఎస్ఎన్ఆర్. సో ఇప్పటికి 2 ట్రేడ్స్ కూడా ఎస్ఎన్ఆర్ మీద దొరికాయి. సో లెట్స్ ఫైండ్ అవుట్ నెక్స్ట్ వన్ మోర్. Okay, CHO JPO, this is in downtrend. Money trade miss is a perfect entry for us. You can look at entry in a buy side level. Okay, so hold on. GBP CHF USD CAD. ట్రెండ్ బ్రేక్అవుట్ అయిపోయింది, మనకి నెక్స్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు ట్రెండ్ షిఫ్ట్ అయిపోయింది గైస్. ట్రెండ్ షిఫ్టెడ్ ఫ్రమ్ డౌన్వర్డ్స్ టు అప్వర్డ్ ట్రెండ్. సో ఇట్స్ అ ట్రెండ్ చేంజ్, ఇట్స్ అ స్ట్రక్చర్ చేంజ్. ఓకే, ఇది మార్కెట్ స్ట్రక్చర్ గైస్. నేను దీని గురించి కూడా మీకు మన కోర్సులో చెప్పాను, మార్కెట్ స్ట్రక్చర్ లో షిఫ్ట్ ఎలా ఉంటుంది అనేసి. సో ఎనీవన్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ కోర్స్ డీటెయిల్ ప్లీజ్ మెసేజ్ మీ ఆన్ టెలిగ్రామ్ గైస్. ఓకే, టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యి అక్కడ నాకు మెసేజ్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్లో ఐ రెస్పాండ్ టు యూ విత్ ద కోర్స్ డీటెయిల్స్. లెట్స్ వెయిట్ ఫర్ వన్ మోర్ ట్రేడ్ గైస్. Okay, no, I don't want to take it here. Okay, let's wait for this level at cut rate chart. Okay, trend line ke ఇక్కడ కూడా ట్రెండ్ చేంజ్ అయింది అబ్జర్వ్ చేస్తే. యూ సీ దిస్ ఇస్ ఆల్సో మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. మార్కెట్ నౌ షిఫ్టెడ్ టు డౌన్ ట్రెండ్. ప్రీవియస్లీ అప్ ట్రెండ్ ఉండేది ఇలా బట్ మార్కెట్ టు డౌన్ ట్రెండ్. మైనర్ ట్రెండ్ ఇస్ డౌన్ సైడ్ నౌ గైస్. ఓకే, సో బీ కేర్ఫుల్ విత్ దాట్. ట్రెండ్ ఎప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, ట్రెండ్ ఎట్ వెళ్తే అటు వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే, that will ease your trading. Big candle downtrend, mid cap down, downtrend. Okay, I think I missed this trade guys. I can sell side వెళ్ళాలి మనం, మిస్ అయ్యాం. పర్ఫెక్ట్ ట్రేడ్ గైస్. ఇది ఒకవేళ ట్రాప్ అయితే నెక్స్ట్ మరి సెల్ సైడ్ వెళ్తాం. లెట్స్ బి రెడీ. GBP CHF, బట్ ఇది రెడ్ అవుతుంది, నెక్స్ట్ 200%. పర్ఫెక్ట్ ట్రేడ్. ఇక్కడ ఇది కూడా there is a candlestick psychology involved here. So candlestick psychology and wick reading guys, this is also part of our course. అంటే లాస్ట్ 2-3 క్యాండిల్స్ చూసి మనం కొద్దిగా నేర్చుకోవచ్చు అనమాట. కొద్ది క్యాండిల్స్ మనకు చెప్తాయి హూ ఇస్ విచ్ పార్ట్ ఈస్ గోయింగ్ టు ఎండ్, విచ్ పార్ట్ ఈస్ గోయింగ్ టు కమ్ అని. సో ఆ కన్ఫర్మేషన్ మీద మనం ట్రేడ్ తీసుకోవచ్చు. దాన్ని క్యాండిల్స్టిక్ సైకాలజీ అంటారు. ఎవ్రీ క్యాండిల్ టెల్స్ యూ సంథింగ్ గైస్, ఏ కైండ్ ఆఫ్ స్టోరీ. మనం అది అర్థం చేసుకోవాలంతే. ఇప్పుడు ఈ క్యాండిల్స్ వాట్ ఈస్ ఇట్ సెయింగ్? ఇట్స్ షోయింగ్ దట్ సెల్లర్స్ కి చాలా పవర్ ఉంది, ఇంతవరకు తీసుకెళ్లారు అనేసి, రైట్? అట్ ద సేమ్ టైం దిస్ క్యాండిల్ ఈస్ ఆల్సో టెల్లింగ్ దట్ మనకి తెలిసి ఏంటిది, ట్రెండ్ లైన్ సపోర్ట్, రైట్? ఈ సపోర్ట్ ట్రెండ్ లైన్ దగ్గర బయర్స్ ఉంటారు కదా, ఈ బయర్స్ పుష్ చేయడానికి ట్రై చేశారు కానీ దే ఫెయిల్డ్. వై? బికాస్ సెల్లర్స్ ఆర్ సో స్ట్రాంగ్. సెల్లర్స్ ఆర్ సో స్ట్రాంగ్ దట్ ఈ లెవెల్ ని మొత్తం బ్రేక్ చేసుకుంటూ వస్తున్నారు కిందకి. ఓకే, సో నా ప్రకారం I will go for buy side from here. I took a buy trade guys. Let's see how this goes.
This is our third trade. So let's see. Let's see how this goes. Let's wait till last second. Okay. Alright, guys, we won this trade. Back to back 3 wins. So today's quota of trade system. ఓకే సో ఇందుకు నేను ఇక్కడ బై సైడ్ ఎంటర్ అయ్యాను. వెరీ సింపుల్ గైస్, నేను ఏం చెప్పాను, ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్, రైట్? ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గర ఎవరు వెయిట్ చేస్తారు? బయర్స్. కానీ ఏం చేస్తారు సెల్లర్స్ దగ్గర? సెల్లర్స్ ఏమంటున్నారంటే ఎందుకంటే ఇప్పుడు మీకు ఏం చెప్పాను నేను, ట్రెండ్ షిఫ్ట్ అయిపోయింది గైస్, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయ్యింది. ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయినప్పుడు ఏంటి, నా ట్రెండ్ ఇస్ డౌన్వర్డ్ సైడ్. ఓకే, బట్ స్టిల్ నేను ఆపోజిట్ డైరెక్షన్ ఎందుకు ట్రేడ్ చేశా అంటే, బికాస్ ఐ నో ఇక్కడ ఉన్న బయర్స్ ఈ ఏరియాలోనే వాళ్ళు సెల్లర్స్ ని అడ్డుకోలేకపోయారు. సెల్లర్స్ ఎంత డామినేట్ చేశారంటే బయర్స్ ని మొత్తం క్లోజ్ చేస్తారు అనమాట. బట్ అక్కడ ఉన్న బయర్స్ కి అంత స్ట్రెంగ్త్ ఉందంటే, అంటే దే స్టిల్ ట్రై. ఇప్పుడు చూడండి, ఒక 100 మంది బయర్స్ మీద 500 మంది సెల్లర్స్ వచ్చినప్పుడు, అటాక్ చేసినప్పుడు ఓడిపోతారు. కాకపోతే 100 మందిలో ఒక 10 మంది అయినా మళ్ళీ ట్రై చేస్తారు కదా వాళ్ళని వెనక్కి నెట్టడం అనుకో, లేదంటే వాళ్ళ మీద విన్ అవడం అనుకో. దట్స్ ద సేమ్ థింగ్ హ్యాపెన్ హియర్. అదే క్యాండిల్ స్టిక్ సైకాలజీ అనమాట, మనం అర్థం చేసుకోవాలి. సో నాకు తెలుసు కొంతమంది బయర్స్ అయినా వాళ్ళు పుష్ చేస్తారు, ఎందుకంటే నాకు తెలుసు ఇదేంటి స్ట్రాంగ్ సపోర్ట్ కాబట్టి. సో ఇప్పుడు మీరు చూసారా, ఇంత స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఎవరు వస్తున్నారు? బయర్స్. ఎందుకంటే ఇంకొక మీనింగ్ ఏంటంటున్నారు క్యాండిల్ స్టిక్ సైకాలజీ నా కోర్సులో చెప్తాను. టెలింగ్ హియర్, దిస్ క్యాండిల్ ఈస్ షోయింగ్ దట్ sellers use their whole power. Sellers are exhausted. Sellers exhaust అయిపోయారు అంటే దే కంప్లీట్లీ వాళ్ళ పవర్ అంతా యూస్ చేస్తే ఏమైపోయారు? వీక్ అయిపోయారు. సెల్లర్స్ వీక్ అయిపోతే ఏమవుతారు? బయర్స్ వస్తున్నారు. ఓకే, దట్ ఈస్ ద నాలెడ్జ్ గైస్. అది ఇంకోటి, మీరు బయర్స్ అన్నారు కదంటే బయర్స్ మళ్ళీ వీళ్ళు వచ్చి ఇలా బ్రేక్ చేస్తారంటే ఇట్ డజంట్ హ్యాపన్. So everything is candlestick psychology and wick trading. Within a course, you'll get it in detail. Anyways, మనం 3 trades తీసుకున్నాం. 3 trades are back to back win. ఓకే గైస్, ఇది మన టెలిగ్రామ్ ఛానల్. మన టెలిగ్రామ్ ఛానల్లో నేను డే టు డే, ఇఫ్ యూ సీ, టెలిగ్రామ్ మెంబర్స్ కి నేను ఎక్సర్సైజెస్ ఇస్తాను గైస్. లెట్స్ సే ఇప్పుడు చూడండి, ఎక్సర్సైజ్ అంటే నేను ఒక 1 minute నేను ట్రేడ్స్ తీసుకొని నార్మల్ గా నేను ట్రేడ్ ని అప్లోడ్ చేస్తాను. నేను ట్రేడ్ అప్లోడ్ చేస్తాను, బట్ ఇక్కడ నేను లాజిక్ చెప్పను. నేను ఏం అడుగుతా అంటే, మన వాళ్ళని ఎవరైతే టెలిగ్రామ్ యూజర్స్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, ఒకవేళ నేను కోర్స్ స్ట్రాటజీ వాడితే ఇలా పెడతాను కోర్స్ స్ట్రాటజీ, దీని వాళ్ళని లాజిక్ చెప్పమంట. ఇట్స్ జస్ట్ 1 minute వీడియో, దట్స్ ఆల్. ఇలా నేను ఒక డే టు డే ఒక 3 to 4 ఇక్కడ డే 5 లో చూడండి, 5 వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అంటే 5 ట్రేడ్స్ కి ఒక లాస్ అయిందనుకో మార్టింగల్ తీసుకుంటాను. సో వీళ్ళని లాజిక్ చెప్పమంట, అంటే నాకు అర్థం అవుతుంది మన వాళ్ళు ఎంతవరకు ఫాలో అవుతున్నారు ఏంటి అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లిప్ చూడండి, దిస్ ఇస్ 28 సెకండ్ క్లిప్. ఓకే, నేను ఇక్కడ నుంచి బై ట్రేడ్ ఎంటర్ అయ్యాను, దాన్ని రికార్డ్ చేసి మన వాళ్ళకి పెట్టాను. సో ఇక్కడ నుంచి బై ట్రేడ్ ఎంటర్ క్లియర్ కట్ విన్. సో నేను వీళ్ళని లాజిక్ చెప్పమన్నా. ఇప్పుడు ఇంకొకటి ఉంటుంది, లెట్స్ సే దిస్ వన్. ఓకే, అన్ని బ్యాక్ టు బ్యాక్ ఏం విన్నాను కూడా, బట్ దట్ ఈస్ మనీ మేనేజ్మెంట్. ఇక్కడ చూడండి, ఐ థింక్ నేను ఈ ట్రేడ్ లూస్ అయి ఉంటాను ఇక్కడ, ఈ ట్రేడ్ లాస్ అయి వచ్చింది, రైట్? బట్ నేను చూడండి మళ్ళీ ఎలా ట్రేడ్ చేస్తానో, దీన్ని ఎలా రికార్డ్ చేస్తాను. సో నేను మళ్ళీ ట్రేడ్ చేశాను విత్ $40 టు రికార్డ్ బ్యాక్ మనీ, అండ్ ఇట్స్ ఎ హ్యూజ్ విన్. సో లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయమంట. ఓకే, యాజ్ అ మార్టింగల్ నేను ట్రేడ్ తీసుకున్నా. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, మన వాళ్ళు ఎంతవరకు ఫాలో అవుతున్నారు ఏంటి అని నాకు క్లారిటీ వస్తుంది. Okay, so and also I share my shorts and all this and trade tips and also daily exercise, day 5, day 4, day 3. ఇప్పటికి 5 days అయింది ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి. సో ఎవరైనా నేర్చుకోవాలంటే యూ కెన్ జాయిన్ దిస్ టెలిగ్రామ్ ఛానల్, అండ్ మీరు ఈ వీడియోస్ చూసి నేను ఎలా ట్రేడ్ చేస్తున్నాను అండ్ ఎలా మనీ మేనేజ్మెంట్ చేస్తున్నాను, లాజిక్ నేర్చుకోవడానికి ట్రై చేసి మీరు నాకు పింక్ చేస్తే నేను చెప్తాను లాజిక్ కరెక్ట్ కాదని. ఓకే,
All right, and ఎవరికైనా కోర్స్ డీటెయిల్స్ కావాలన్నా ప్లీజ్ జాయిన్ అవర్ గ్రామ్ ఛానల్, లింక్ మన డిస్క్రిప్షన్ లో ఉంటుంది గైస్. వెయిట్ a minute, I'll show you. Okay, we are at 90 subscribers here guys. Let's make 10 more. ఈ మంత్ అండ్ కల్లా నేను టార్గెట్ ఇచ్చాను అందరికి. ఇంకా 5 days 6 days ఉంది 100 సబ్స్క్రైబర్స్ అయిపోవాలి అనేసి. మే మంత్ కల్లా వీఆర్ 10 మోర్, నియర్ టు 10 గైస్. ఇంకో 10 కొడితే వీఆర్ 100 సబ్స్క్రైబర్స్. దట్స్ అన్ ఎంకరేజ్మెంట్ టు మీ. ఇప్పుడు మనం చూసుకుంటే ఏ వీడియోకైనా మీ టెలిగ్రామ్ లింక్ లో జాయిన్ అవ్వాలంటే యూ కెన్ కమ్ హియర్, డిస్క్రిప్షన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, అది లింక్ వచ్చేయండి అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లోకి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఓకే, సో ఎంత టైం అయింది? 16 minutes. I think in 16 minutes we took 3 trades and we won. I want to end it for now guys. Okay, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా you can message me. And alright, please like, subscribe and comment in the videos guys, and subscribe the channel. Let's make it 100 guys. We are at 90. Let's make it 100. Okay, alright guys, do be safe trading, do safe trading. Thank you, have a good day, bye bye. See you in the next video. Thank you.